కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు పరిస్థితులు కొంత ఇబ్బందిని తెచ్చిపెడతాయి. తొందరపాటు నిర్ణయాలు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. మీరు ఇతరులకు కూడా తొందరపడి హామీలు ఇవ్వవద్దు. చేసే ప్రయత్నాలు శ్రమతోని కూడుకొని ఉంటాయి. వ్యాపార రంగం లోపల లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. దైవ చింతన పెరుగుతూ ఉంటుంది. పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. కర్కాటక రాశి వారు ఈరోజు శ్రీ గురవే నమః అని చెప్పి మీ యొక్క గురువును తలుచుకొని నమస్కరించండి. లేదా సాయిబాబా దేవాలయానికి వెళ్ళి నమస్కరించండి. మీకు కొంత కలిసి వస్తుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు పరిస్థితులు కొంత చక్కబడతాయి. సమయానికి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. అనుకోకుండా ధనలాభం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు సంపూర్ణ సహకారాలు తోటివారితోని లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్యన కొంత గందరగోళంగా ఉండే అవకాశం ఉన్నది. సింహరాశి వారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమః అని చెప్పి దత్తునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. వ్యాపార రంగంలో రాణిస్తారు. నూతన వస్తువులు కొనే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి. దానివల్ల మీకు కొంత కలిసి వస్తుంది. కన్యారాశి వారు పిల్లల ద్వారా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ రాశివారు ఈరోజు ఏదైనా పదార్థాన్ని తినే పదార్థాన్ని పేదవారికి దానం చేయండి. దీనివల్ల మీకు కొంత కలిసి వస్తుంది.